ఇళ్లలోకి పక్షులు, కీటకాలు రావడం అనేది సహజం. చాలాసార్లు ఇంటి లోపలికి పక్షులు వస్తూ పోతూ ఉంటాయి. కానీ కొన్ని రకాల పక్షులు ఇంట్లోకి వస్తే భయపడిపోతారు. ముఖ్యంగా గొడ్లగూబ ఇంటి లోపలికి వచ్చిందంటే చాలు, చాలామంది ఏదో కీడు జరుగుతుందని భయపడిపోతుంటారు. ఎందుకంటే ఇది చూడటానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. మరి గొడ్లగూబ ఇంట్లోకి రావడం మంచిది కాదా? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. గొడ్లగూబని చూస్తే చాలా మంది భయపడిపోతుంటారు. అంతేకాకుండా ఇది ఎదురు వస్తే అశుభంగా భావిస్తారు. దీన్ని ఏమాత్రం ఇంటి లోపలికి రానివ్వకూడదని అనుకుంటారు. అంతేకాకుండా గొడ్లగూబ ఇంటి లోపలికి వచ్చిందంటే చాలు, అశుభంగా భావించి కొంతమంది ఆ ఇంటిని కొన్ని రోజుల వరకు వదిలివేస్తారు. కానీ గొడ్లగూబ ఇంట్లోకి వస్తే చాలా మంచిది అంటున్నారు పండితులు. ఎందుకంటే గొడ్లగూబ లక్ష్మీదేవి వాహనం అన్న విషయం అందరికీ తెలిసిందే. అందువలన గొడ్లగూబ ఇంటి లోపలికి వస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థమట. అంతేకాకుండా ఇది శుభసూచకమంటున్నారు పండితులు. ముఖ్యంగా గుడ్లగూబ దీపావళి రోజున ఇంటి లోపలికి వస్తే చాలా మంచిదట. ఈ పండగ రోజు గుడ్లగూబ రాకను శుభ పరిణామంగా భావిస్తారట. లక్ష్మీదేవిని ఇంటిలోకి వచ్చిందని నమ్ముతారట.